రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కేసులకు ఇస్తున్న ప్రాధాన్యత గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన కేసులపై ఎందుకు ఇవ్వడం లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ ప్రశ్నించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధింపులకు గురిచేసి ఆయన మరణించేలా చేశారని, మాస్క్ పెట్టుకోలేదని వెలిచర్ల కిరణ్ కుమార్ అనే యువకుడిని లాకప్ డెత్ చేశారని గుర్తు చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎందుకు విచారణ జరిపి దోషులను శిక్షించడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో మీ పార్టీ కార్యాలయాలు, మీ ఇళ్లపై జరిగిన దాడుల కేసులను విచారణ జరిపిస్తున్నారని, రాజకీయంగా కక్ష సాధించే కేసులను మాత్రం పునః ప్రారంభించి విచారణ జరిపిస్తున్నారని, దళితుల కేసుల విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. వెలిచర్ల కిరణ్ కుమార్ కేసు లాకప్ డెత్ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారణ చేసి అందుకు కారకులైన సిఐ, ఎస్ఐ, ఇతర పోలీసులపై 302 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. డెడ్ బాడీ డెలివరీ కేసును పునః విచారణ జరిపించడంలో చూపిస్తున్న ఉత్సాహం దళితుల కేసులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అట్రాసిటీ కేసుల్లో నష్టపరిహారం ఇచ్చేశామంటూ ఎస్పీ స్థాయి అధికారులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా? నిందితులకు శిక్షలు వేసి బాధితులకు న్యాయం చేయరా అని ప్రశ్నించారు. దళితులపై జరిగిన దాడి కేసులను విచారించాలని కోరుతూ తాను ఆమన్న దీక్షకు దిగుతానని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత దేవాలయాల వద్ద జరిగిన తొక్కిసలాటలో అనేక మంది చనిపోయారని, కల్తీ పాలు బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదంలో అనేక మంది చనిపోయారని, ఈ కేసులు నమోదు చేసి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆకివీడులోని పెదపేటలో ఆలయ నిర్మాణం విషయంలో స్థానికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరు సరికాదని హర్షకుమార్ అన్నారు. ఆ గ్రామంలో అధికంగా క్రైస్తవులు ఉండటం చేత అక్కడ రామాలయం కాకుండా స్థానిక ప్రజలకు ఉపయోగార్థం కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని స్థానికులు కోరగా ఆలయాన్నే నిర్మిస్తామంటూ అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవకు కారణం కావడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. గత ప్రభుత్వాన్ని ఎస్సీలే గెలిపించారన్న కక్షతో సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ నెల 24న స్థానిక లోదర్గిరిలో ఏర్పాటు చేస్తున్న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను ప్రభుత్వం అడ్డుకోరాదని హర్షకుమార్ కోరారు. గత ఏడాది ప్రవీణ్ పగడాల మరణించిన చోట క్రొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసే కార్యక్రమానికి వేలాదిగా క్రైస్తవ జనులు వచ్చారని, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అడ్డుకోలేకపోయారని గుర్తు చేశారు. శాంతియుతంగా నిర్వహించుకునే సంస్మరణ సభకు అడ్డంకులు పెట్టొద్దని కోరారు. ఇప్పటికే సంస్మరణ సభకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని, వాటిని సరిదిద్దుకుంటామని తెలియజేశారు. ఇప్పటి వరకు తమకు ఎటువంటి సమాధానం రాలేదని అన్నారు. విలేకరుల సమావేశంలో జీవి శ్రీరాజ్, జీవి సుందర్, పెదపేట గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్, మత్తా రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా, డేవిడ్ మనోహర్, పీతల రాజు, గోపి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులన్నిటి మీద న్యాయ విచారణ జరిపిస్తాం. న్యాయ విచారణ జరిపించి ఎవరైతే దోషుల కింద ఉన్నారో వాళ్ళందరినీ శిక్షలు పడేటట్టు చేస్తాం. ఆ హామీ పూర్తిగా మర్చిపోయి మీకు ఎవరైతే శత్రువులుగా కనబడుతున్నారో వాళ్ళ మీద కొత్తగా కేసులు పెట్టి పాత కేసులన్నింటినీ వదిలేసి, ముఖ్యంగా దళితుల మీద కేసులన్నీ వదిలేసి మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది గవర్నమెంట్. కిరణ్ కుమార్ విషయంలో ఎన్హెచ్ఆర్సీ చెప్పినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? స్పందనలో అప్లికేషన్ పెడితే ఎస్పీ గారు అంటారట, ఆ కాంపన్సేషన్ ఇచ్చేసాం కదా. అంటే కాంపన్సేషన్ ఇచ్చేస్తే అంటే లైఫ్కి వాల్యూ కట్టేసి డబ్బులు ఇచ్చేస్తే కేసు పోయినట్టేనా? ఎస్పీకి అసలు బుద్ధి ఉందా? ఆ చీరాల్లో స్పందన, అతని పేరేంటో తెలియదు కానీ స్పందనలో మేము క్లోజ్ చేసేస్తున్నాం, కాంపన్సేషన్ ఇచ్చేస్తే కేసు క్లోజ్ అవుతుందా?
ఈ రోజున మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పోలీస్ కేసే లేదు. తిరుపతిలో వైకుంఠ దర్శనంలో 6 చనిపోయారు. శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు. మొన్న పాల కల్తీలో 13 మంది చనిపోయారు, 16 మంది చనిపోయారు. ఇప్పుడు మొన్న బాణాసంచ దాంట్లో 28 మంది చనిపోయారు. దేని మీద కేసులు ఉండట్లేదు, కమిషన్లు వేస్తూ ఉన్నారు. అసలు మీ ప్రభుత్వ విధానం ఏంటి? ఈ కిరణ్ కుమార్ కేసు విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? మీకు ఈయన కిరణ్ కుమార్ గారు చిన్నాన్న చీరాల నుంచి వచ్చారు, ఈయన ప్రదీప్ గారు చీరాల నుంచి వచ్చారు. అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే కేసులు పెడుతుందన్న భయంతో ఇక్కడికి వచ్చారు. నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు వారం రోజుల్లో ఈ కేసుల మీద, ఎందుకంటే ఈ కేసు ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చినప్పుడు హరీష్ గుప్తా ఇప్పుడు డీజీపీ హోమ్ సెక్రటరీ కింద ఉన్నాడు, ఇప్పుడు డీజీపీ కింద ఉన్నాడు. కాబట్టి పూర్తి బాధ్యత డీజీపీది, సీఎంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ విషయం మీద మీరు కేసు పెట్టి, అలాగే సుధాకర్ విషయంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి, అన్ని కేసుల మీద మీరు కేసులు పెట్టి చేయకపోతే మటుకు వారం రోజుల్లో చీరాలలో కానీ, విశాఖపట్నంలో కానీ, నెల్లూరులో కానీ, కడపలో కానీ, లేకపోతే మీ నియోజకవర్గమైన తిరుపతిలో ఏంటైన నియోజకవర్గం కుప్పంలో కానీ ఆమరణ నిరాహారదీక్ష కూర్చోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఈ పర్టికులర్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే సమస్యని ముందుగానే ఐడెంటిఫై చేసే ఒక మెకానిజం, ఒక పాలసీని ఏంటంటే మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో, డయాగ్నోస్ సెంటర్లో ఈ పర్టికులర్ పరీక్షని ఏంటంటే ఎట్లా ఐడెంటిఫై చేసే ఎక్విప్మెంట్స్ కానీ, స్టాఫ్ కానీ, స్కిల్ రిసోర్స్ కానీ మీరు ఎంప్లాయ్ చేసి, సో పుట్టబోయే బిడ్డలకి ఏంటంటే ముందుగానే ఈ పరీక్షలు చేస్తే చాలామంది పిల్లల ప్రాణాలను మీరు కాపాడడం వల్ల అవుతారు. ఎందుకంటే ఈ సమస్య రాగానే 16 కోట్లు క్రౌడ్ ఫండింగ్ చేయడం అనేది ఒకసారి సక్సెస్ అయింది, కానీ ప్రతి కేసులో సక్సెస్ కాదు. అండ్ ద సేమ్ వే ఎంతోమంది పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సోషల్ మీడియాలో అదే ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్లో ఇట్లా ఫండ్స్ రైజింగ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ రాజమండ్రిలో కూడా హితైషి అనే ఒక పాపకి ఈ సమస్యతో ఉండి పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే క్రౌడ్ ఫండింగ్లోనే మీకు సహాయం చేయగలం అన్నారు. సో క్రౌడ్ ఫండింగ్లో అన్నిసార్లు అది సక్సెస్ కాదు. సో ఇట్లా క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను ఏంటంటే ముందుగానే ఐడెంటిఫై చేసి ఒక పాలసీ కనుక తీసుకొస్తే అది చాలా మందికి అది మేలు చేసినట్టుంది. సో దయచేసి దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ పర్టికులర్ క్యాంపెయిన్